సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల తెలంగాణ రాజకీయాల పట్ల ఆంధ్రప్రదేశ్ వాళ్లకు కొద్దిపాటి అటెన్షన్ ఉంటుంది. అది కూడా ఎట్లా కామన్ మ్యాన్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్లకు మనకు అటెన్షన్ ఉంటుంది. కానీ రాజకీయ నాయకులకు మాత్రం వాళ్ళ స్టేట్స్ ప్రయారిటీగా ఉంటాయి. వాళ్ళ నాయకులు కానీ మన నాయకులు కానీ ఎయిదర్ ఆఫ్ ద స్టేట్స్ మీద ఎటువంటి కామెంట్స్ చేసుకోరు. కానీ ఒక వృద్ధ మహిళ దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి, పని పాట లేకుండా తెలంగాణ ప్రజలపై పడి, తెలంగాణ కాంగ్రెస్పై పడి, పార్టీకి బరువుగా సీనియర్ పేరు చెప్పుకొని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూర్చొని అయి పుట్టినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవటానికి ఒక మహిళ ఉందండి. ఆవిడ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోయి ఉంటుంది. ఆవిడే రేణుకా చౌదరి. అసలు ఈమె జెండా ఏంటి అనేది కరెక్ట్గా పొద్దున్న లేస్తే ఆవిడ కూడా గుర్తుండదు. తెలంగాణలో కూర్చొని ఉంటుంది. నేను తెలంగాణకు చెందిన మహిళను, నేను తెలంగాణకు చెందిన నాయకురాలి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ తెలంగాణ యాస మాట్లాడటం కూడా రాదు. పక్కా విజయవాడ కమ్మవారి భాష మాట్లాడతారు. పక్కా తెలుగు మాట్లాడతా, విజయవాడ స్లాంగ్ మాట్లాడతా తెలంగాణలో రాజకీయం చేయటం ఈమె వల్లే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికే చెల్లింది ఇటువంటి నాయకురాల్ని ఎంటర్టైన్ చేయటం. ఆవిడకి ఏ పదవులు లేవు. ఎక్స్ రాజ్యసభ ఎంపీ, ఎక్స్ పార్లమెంట్ ఎంపీ, ఎన్టీ రామారావు గారి భిక్షతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ వృద్ధ మహిళ ఎన్టీ రామారావు పెట్టిన ఆ భిక్షను రాజకీయంగా వాడుకొని అదే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత తద్వారా చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా వెన్నుపోటు పొడిచి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి పక్కన చేరి అదే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన రాజకీయ భిక్షతో బ్రతికి ఆ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోగానే ఆయన కుమారుడిపై, ఆయన సుపుత్రుడిపై నీచాతి నీచంగా మాట్లాడుతూ కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నానని భ్రమిస్తూ కులానికి చెందిన వాళ్ళని భ్రమింపజేస్తూ ఒక దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన, దరిద్రపు రాజకీయం చేస్తున్న మహిళ ఈ రేణుకా చౌదరి. నిజానికి ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందరో రెడ్డి నాయకులు ఉన్నారు. అట్లనే ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. నాయకత్వం అనేది కులానికి సంబంధించి జరగదు. అది కేవలం వాళ్ళ ఐడియాలజీస్ నచ్చితే, ఆ నాయకులు నచ్చితే వాళ్ళతో ఆ నాయకులు ట్రావెల్ అవుతారు. కుల సమీకరణలు జస్ట్ రాజకీయంగా ఉపయోగపడతాయే కానీ కుల సమీకరణను వాడి తమ సొంత ఎజెండాను వాడుకొని తమ నీచమైన బుద్ధిని రాజకీయాలలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళలో ఈవిడ రేణుకా చౌదరి అనే ఆవిడ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అసలు ఈవిడ తెలంగాణ వాదిగా మాట్లాడబడుతున్న ఈ వ్యక్తి నోరు తెరిస్తే ఒక్క తెలంగాణ మాట కూడా మాట్లాడదు. పక్కా విజయవాడ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు తెలంగాణ. కానీ తెలంగాణలో రాజకీయం చేస్తూ నేను మాజీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాల్ని, నేను సీనియర్ నాయకురాల్ని, నాకు సెంట్రల్లో సంబంధాలున్నాయి, స్టేట్లలో సంబంధాలున్నాయి అని చెప్పుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని, ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రిలేషన్షిప్స్ని దెబ్బతీయడమే ఈమె ఎజెండాగా సాగుతుంది. అసలు కమ్మ సామాజిక వర్గాన్ని కొంతమంది హేట్ చేయడానికి ప్రధాన కారణం ఇటువంటి నీచమైన నాయకులు. కమ్మ సామాజిక వర్గం కంప్లీట్లీ ఎంట్రీప్రెన్యూరల్ సామాజిక వర్గం. ఎవరు అధికారంలో ఉండి వాళ్ళ ఎంట్రీప్రెన్యూర్షిప్కి సపోర్ట్ చేస్తే వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మరెవరైనా సరే. అటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హేట్రెడ్నెస్ పెంచుకొని ఆ పర్టికులర్ సామాజిక వర్గం అనే చెప్పే స్థితికి రావడానికి కారణం ఎవరు అంటే ఇటువంటి కొంతమంది నీచమైన స్వార్థపూరితమైన నాయకులు. ఈవిడ చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరి ఆయనకు కూడా వెన్నుపోటు పొడిచారు. ఎన్టీ రామారావు గారికి కూడా వెన్నుపోటు పొడిచారు. అటు రాజశేఖర్ రెడ్డి గారికి పొడిచిన పోటు పొడవకుండా పొడిచారు. రాజశేఖర్ రెడ్డి లాంటి స్టాల్వార్ట్స్ తట్టుకోగలుగుతారు. ఆయన బతుకుంటుంటే ఇట్లాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుండేవాళ్ళు. బేబీ రాజకీయాల్లో కనుమరుగయ్యేలా చేసేవాళ్ళు. కానీ ఆయన అన్ఎక్స్పెక్టెడ్లీ మన మధ్య లేకపోవటం వల్ల ఇటువంటి వారు మనగూడ సాగిస్తూ నోటికొచ్చినట్టు వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు. మీరు తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇక్కడే పర్మనెంట్గా రాజకీయ నాయకులుగా సెటిల్ అయిపోయి ఇక్కడ రాజకీయాలు చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఆ రాష్ట్రంలో కూర్చొని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను తలడెగరకొడతాము, తలలు లేపేస్తామని పబ్లిక్ డొమైన్లో పోరంబోకు డిబేట్లలో కూర్చొని రాష్ట్రానికి సంబంధించిన నాయకులను కానీ మా రాష్ట్ర ప్రజలను కానీ తప్పుగా అభివర్ణించటం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేస్తే రేణుకా చౌదరి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారన్న విషయం ఆమె అర్థం చేసుకోవాలి. ఒక మహిళ అన్న
బేసిస్ మీద మాత్రమే మీకు గౌరవం ఇవ్వబడుతుంది. అది మీరు అర్థం చేసుకొని ఆ మహిళ తనాన్ని నిర్ణయించుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా మనవి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి విషయం పట్ల స్పందించడానికి మా రాష్ట్ర ప్రజలు ఉన్నారు, మా రాష్ట్ర ప్రతిపక్షం ఉంది, మా రాష్ట్రంలో అధికార పక్షం ఉంది, మాకు లోకేష్ ఉన్నారు, మాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీరు అనవసరంగా మా రాష్ట్రంలో తలపెట్టి వేలు పెట్టి గెలికి మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోవాల్సిన అవసరం లేదు రేణుకా చౌదరి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మేము మీకు ఇస్తున్న అల్టిమేటం. యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ పాలిటిక్స్ గురించి మా పార్టీలు మీకు స్పందిస్తున్నాయా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడారా? మీరు కంచె గచ్చిబౌలి గురించి అంతగా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేస్తుంది కాంగ్రెస్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు కానీ నోరెత్తారా? నోరెత్తలేదు. ఎందుకంటే అది మీ ఇంటర్నల్ రాజ్యాంగం, అది మీ ఇంటర్నల్ పాలిటిక్స్. మీరు చూసుకోవాల్సిన చర్యలు, మాకు సంబంధం లేదు. అలాగే మా రాష్ట్రంలో మా రాజకీయాల గురించి మేము చూసుకుంటాం. మా మహిళలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా కార్యకర్తలు, మా రాష్ట్ర ప్రజల గురించి మేము చూసుకుంటాం. మీకు ఏ హక్కు లేదు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. వృద్ధ రిటైర్డ్ పొలిటీషియన్ గారు, కేవలం ఎన్టీ రామారావు గారి టైంలో మీరు పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి ఇంకా సస్టైన్ అవుతున్నారు. ఆ కులాన్ని కేవలం మీరు లైమ్ లైట్లో ఉండటానికి, ఉంచుకోవడానికి వాడుతున్నారు. అటువంటి పనులు మానుకొని ప్రశాంతంగా దేశ ప్రగతి కోసం ఏమన్నా మాట్లాడగలిగితే మాట్లాడండి. ఇటువంటి మాటలు మీరు మాట్లాడితే బెటర్ స్పీక్ యాజ్ ఎ ఫోరం ఫ్రమ్ కాంగ్రెస్ తరఫున మాట్లాడితే కాంగ్రెస్ లాగే మేము కూడా స్పందిస్తాం. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు సొంతంగా తలలు లేపేస్తాము, ఒక ప్రతిపక్ష నేతను, మాజీ ముఖ్యమంత్రిని తలలు ఎగరకొడతామని చెప్పిన ఇలాంటి మహిళని ఎటువంటి చట్టాలు శిక్షించాలో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి.